వెంబడే ఈ యొక్క కల్తీ మద్యం మీద తనిఖీలు చేయాలి, బెల్ట్ షాపులు అరికట్టాలి. ఈ మద్యం ఎక్కడైతే ఉందో ఈ మద్యం ద్వారా ఈ కల్తీ మద్యాన్ని కలిపి ప్రజల్ని దోచుకుంటున్నటువంటి తెలుగు తమ్ముళ్ళు మళ్ళీ ఈరోజు గమనించాలి. మీ అరాచకాలు, మీ అకృత్యాలు ఎంతో కాలం సాగవు. దేనికైనా కూడా ఈ పాపాలు లెక్క పెడతా ఉంటారు, ప్రజలు చూస్తా ఉన్నారు. మేము ఆ రోజు ఆ ర్యాలీ చేస్తే ఆ ర్యాలీలో సుమారు 73 మంది మీద కేసులు పెట్టారు. కల్తీ మద్యం మీద ర్యాలీ చేస్తే 73 మందికి మీద కేసులు పెట్టారు. ఆ లిస్టు ఇంకా పెరుగుతూనే ఉంది. 50+ అన్నారు, పోయిన వారం చూస్తే 60 అన్నారు, మళ్ళీ నిన్న మొన్న అడిగితే 70 అన్నారు, ఇంకా 10 మంది అన్నారు. పెట్టుకొని ఎన్ని కేసులైనా పెట్టుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇన్ని జరుగుతున్నా, ఇన్నిసార్లు దీన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ రోజు వందలాదిగా వైసీపీ శ్రేణులు ఇక్కడికి రావడం నిజంగా జై జగన్, మేము తగ్గేదే లేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోమని, ఎన్ని కేసులు పెట్టా కానీ పక్షాలు నిలబడి పోరాటం చేస్తాం. ప్రతిపక్షంగా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే చేస్తా ఉందో, కల్తీ మద్యం ఒక పక్క, ఇసుక దోపిడీ ఒక పక్క, దొంగ కేసులు పెట్టి మరి వైసీపీ కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఒక పక్క, పూర్తిగా అధికార యంత్రాంగాన్ని